నమస్కారం. వెల్కమ్ టు పండగ చేసుకో. లక్కుకి రూటు గూగుల్ మ్యాప్స్ లో వెతికినా దొరకదు. అదృష్టానికి అడ్రస్ అదృష్టవంతుడి దగ్గర కూడా ఉండదు. అసలైన ఆనందానికి అర్థం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా దొరకదు. కానీ వీటన్నిటికీ రూటు కేవలం పండగ చేసుకుంటేనే మాత్రమే తెలుస్తుంది. అందుకే రండమ్మా, వచ్చి మీ లక్కుని టెస్ట్ చేసుకోండి. నేను ఇచ్చే డబ్బులతో పండగ చేసుకోండి. మనం ఇక్కడికి వచ్చామంటే ముందు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫన్ కావాలి, బోలెడంతా లక్ కావాలి. సో ఈ లక్ ని కిక్ ని మిక్స్ చేసి గేమ్ ఆడడానికి నేను రెడీ. మీరు రెడీయా? ఓకే, అయితే లెట్స్ ప్లే అవర్ లెవెల్ 1. నాకు లెవెల్ 1 ఆడడానికి లక్కీ లక్ష్ములు అటిద్దరు ఇటిద్దరు కావాలి. అమ్మ లక్ష్ములు వచ్చేయండమ్మా. మీ పేరు? మౌనిక. మౌనిక. సరస్వతి. మీ పేరు? నాగరాయణ గారు. ఏం చేస్తూ ఉంటారు? వంట రాకపోతే వంట చేస్తాము, పని రాకపోతే పని చేస్తాము. ఏం చేస్తాం? అవే పనులు. ఆడవాళ్ళు అంటేనే ఆ పనులు అయిపోయింది ఇప్పుడు. ఒకవేళ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? మీ ప్రోగ్రామ్ చూస్తాం టీవీ కూర్చొని. అంటే పండగ చేసుకో చూడాలి అని అంటే పనామ రావాలి ఇంటికి. అంతే. వెరీ నైస్ అండి. ఏమండి పని మనిషి గారు, దయచేసి రోజు వీళ్ళ ఇంటికి రండి. మీ పేరు? లక్ష్మి. ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా కూర్చుంటాను, బుక్ రాస్తుంటాను. ఏంటి బాహుబలి 3? నా చావు నేను చేస్తా, మీకెందుకు? ఓకే ఓకే ఓకే, ముచ్చట్లు అయిపోయాయి కాబట్టి మనం లెవెల్ 1 ఆడేద్దాం. ఫస్ట్ లెవెల్ ఏంటంటే టాపిక్ రౌండ్. ఓకే, మీకో టాపిక్ ఇస్తానన్నమాట. మీరు నేను ఇచ్చిన టాపిక్ ని 1 minute లో కొంచెం బాగా ఫన్ మిక్స్ చేసి ఏదో ఒకటి చేసి మమ్మల్ని బాగా నవ్విపించాలి. ఓకేనా? ఈ టాస్క్ ఏంటంటే బామ్మ మనవరాలు అనమాట. ఓకే, మీ బామ్మ ఏమో చెవిటావిడ, మీరేమో మనవరాలు, మీకేమో మాటలు ఎక్కువ, ఆవిడకేమో మీరు ఎంత మాట్లాడినా వినబడదు. అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఫన్ ఎలా ఉంటుంది అనేది మీరు చూపెట్టారు. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆల్ ది వెరీ బెస్ట్. మౌని, ఓ మౌని, లేవే, ఎంతసేపు పడుకుంటావు? ఏంటమ్మా ఇంత పొద్దున లేపుతారా ఎవరైనా? లేదు, పొద్దుగాల అయిపోయింది. ఎంత అయింది? టైం ఎంత అవుతుంది? 12 అయిందే. 12 అయిందా? నీకు చౌటితో పాటు గుడ్డి కూడానా? 12 ఏడని 1 అవుతుంది. 1 ఏంటిది? 1 దెబ్బలా? ఏంటి? ఏక్ నిరంజన్. అంటే చంపే. సరే, ఏదో ఒకటి తీసుకురాపో తాగడానికి. ఏంటిది? దాహం అవుతుంది. దాహం అవుతుందా? మంచి నీళ్ళ? ఏదో ఒకటి మంచి నీళ్ళు వద్దొద్దు, కాఫీ అన్న తీసుకురావే, తలనొస్తుంది. చల్లటి నీళ్ళ? పోనీ అమ్మమ్మ, స్నానం షాపింగ్ పోదామా? ఎక్కడికి? షాపింగ్. స్విమ్మింగ్ పూల్ కా? స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళి ఇంకుదా మీతో కొడదాం. చీరలు, షాపింగ్. నా క్యాట్ వాక్ రాదే. సరే పోనీ షాపింగ్ వద్దు, తిన్నామా? ఎక్కడికి? చికెన్. హాస్పిటల్ కా? సరే పోనీ పార్క్ అన్న పోదామా? ఎక్కడికే? బార్ కా? వాట్ ఆ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. అద్భుతంగా ఉంది. కానీ మిమ్మల్ని బీట్ చేసేలా వాళ్ళు చేస్తారో లేదో చూద్దాం. రండి. సో ఇప్పుడు మీకు నేను ఇస్తున్న టాస్క్, ఈవిడేమో సేల్స్ గర్ల్, బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతుంది. మీరేమో పక్కా మాస్ తెలుగు హైదరాబాద్ అమ్మాయి. ఆ అమ్మాయి ఏమో బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతుంది, మీరేమో మీ రేంజ్ లో దులిపేయాలి. మీ ఇద్దరు ఏది దులిపినా ఏది దులపకపోయినా ఫన్ మాత్రం కావాలి. ఓకే, డన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Hi ma'am, I have come over here to sell some so and so product. నీ పుల్లోకి నా కుక్కలే కరుస్తా ఉన్నావు. Ma'am, sorry. ముక్క అర్థమైతే చెప్పు తీసుకొని కొట్టు. మనదంతా ఇది ఏదో కక్కే తెలుగులో కక్కేసావు. జల్దీ చెప్పు, పని ఉంది మస్తు. మీరు తెలంగాణనా? అవు మళ్ళా ఎట్లా కనిపిస్తున్నా? అక్క, నేను కూడా తెలంగాణనే. అయితే ఏం చేసామే? అక్క, రంగమత్త లేదు, సిటీ బాబు రంగమత్త. రంగమ్మతనా? వాళ్ళ కూతుర్నే. అయితే ఏం చేయాలి? పిలిచి భోజనం పెట్టాలా ఇప్పుడు?
లేదే ఈడ నేను అమ్మనికి వచ్చిన ఇగో ఇది ఫౌండేషన్ అంటారు ముఖాలకి ఇట్లా ఊసుకుంటారు చూడు తెల్ల తెల్లగా సున్నం సున్నం అంటారు. అయితే ఏం చేయాలి నేను దీన్ని ఏం చేయరు ఇట్లా 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 ముఖానికి పెడతానక్క నల్ల ఉన్నదని తెల్లగా అయిపోతావు. ఎట్లా అయిపోతా? మన హరితేజ లేదు ఎలా ఉండేది ఇలా అయిపోయింది. నిజంగానా? దానికంటే ముందు నల్లబొగ్గేనా? అవునా? అవునే అలాంటివి ఇన్ని రోజులు మళ్ళీ ఎందుకు రాలేదు? ఎందుకు చెప్పలేదు ఇవన్నీ? ఇగో నువ్వు ఇది తీసుకో ఇప్పుడు పెట్టు ముఖానికి. ఏం లేదు ఇక బాగా ఫ్లాట్. ఇదంతా బాగానే ఉంది. పైసలన్నీ గవి చెప్పు మొదలు. బయట మాత్రం 10,000 అక్క. నేను మీ రంగమంతా కూతుంది. నేను మాత్రం నీకు 1000 రూపాయలు ఇస్తా. 1+1 ఫ్రీ. ఒక మాట చెప్తా నువ్వు ఎట్లయినా అత్త బిడ్డ అంటున్నావు కదా, 10,000 1000 కాదు ఫ్రీ కూడా వద్దు. మొదలు వాడితేనే నచ్చిందా అంటే పైసలు ఇస్తా, 2,000 ఇస్తా. మనం చుట్టమే, కంపెనీ వాడు మన చుట్టం కాదు కన్నే అక్క. చుట్టం కాబట్టి నిన్ను అడుగుతున్నా. వాడిని వాడి అడిగితే చెప్పు తీసుకొని కొడతాను. ఏంది నాకు ఇస్తావా ఇయ్యవా? ఇది నీకు కాదే నీ చీరకు కూడా తెల్లగా అవుతుంది. బోరే పైసలు వేసి పెట్టే దీన్ని తెల్లగా చేసుడు మళ్ళా. మన నల్ల బర్రె లేదు, తెల్ల బర్రెలు ఎందుకు వచ్చినాయి? మళ్ళీ బర్రెకి నాకు ఫరకేముంది? ఇక నీ ముఖానికి పెడతా. నువ్వు ఇట్లా నీ మచ్చలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏమి కాదు. రాత్రి బావా మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళకి సాటి వీళ్ళు వీళ్ళకి సాటి వీళ్ళే అన్నట్టు పర్ఫార్మ్ చేశారు కాబట్టి మనం ఈసారి ఏం చేద్దామంటే వీళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. సో లక్కీ జోన్ లోకి వచ్చేసాం కాబట్టి మీలో ఒకరు అండ్ మీలో ఒకరు ఇందులో నుంచి డబ్బులు తీస్తారు. ఇద్దరు చరి సమానంగా పంచుకుంటారు. ఓకే, 5 seconds టైంలో ఎక్కువ డబ్బు తీయడానికి ట్రై చేయండి. ముందుగా బామ్మ తీస్తారా? మీరు తీస్తారా? మీ మనవరాలు తీస్తుంది. ఓకే, 1 2 3 గో. 5 ఇంకా లెక్క పెట్టాలి. 10,000 లెక్క పెట్టాలి. హోటల్కి వెళ్తావా? నా పిండ బామ్మ అండ్ మనవరాలు ఎంత గెలుచుకున్నారో తెలుసా? ఇది మాత్రం వినబడుతుంది. 2,200 రూపాయలు తీసుకోవమ్మా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరు ఎవరు తీస్తున్నారు? మీరేనా? రండి. 1 2 3 గో. 5 4 3 2 1. వావ్, లెక్క పెడదామా? మీ ఇద్దరు గెలుచుకున్నారు లక్కీ జోన్ లో 1,900 రూపీస్. ఇప్పుడు మీ అందరి కోసం మనం ఫన్నీగా ఆడదాం మన ఆడియన్స్ లక్కీ జోన్. ఇప్పుడు ఆడియన్స్ లక్కీ జోన్ లో ఆషామాషిగా సెలెక్ట్ చేయకుండా బూమరింగ్ చేద్దాం. ఓకే, బూమరింగ్ అంటే ఏంటంటే ఒకటే స్టెప్ ని మళ్ళీ 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 చేయడం. మీకు అర్థమైందిగా? డిఫరెంట్ గా క్రేజీగా చేయండి. బూమరింగ్ స్టార్ట్. ఇంకోసారి చేయండి. మీరందరూ సిగ్గుకే సిగ్గొచ్చేలా ఒకసారి సిగ్గుపడండి. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో అనుకుంటే ధైర్యం లేకుంటే ఓరయ్యో. మీ నలుగురితో కలిసి ఇప్పుడు మనం లక్కీ జోన్ ఆడదాం. ఓకేనా? లెట్స్ ప్లే. మీ పేరండి? సంగీత లక్ష్మి. సంగీత లక్ష్మి గారు, మనం లక్కీ జోన్ ఆడబోయే ముందు మీరు మా కోసం ఒక డాన్స్ చేయాలి. పాట ప్లీజ్.
చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల వేరే చూడు కమలపూడి కట్ట నింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట నింద మామ. మీ పేరు? రూపలత. రూపలత గారు మా కోసం ఒక డైలాగ్. ఎవరు కొడితే దింబ నీరికి మైండ్ బ్లాక్ అవుతుంది వాడు పండుగాడు మాకు తెలుసు. మీ పేరు? రమ గారు మా కోసం ఒక డాన్స్. అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే నీకు నాకు ఊగింది జెండా జనకా పబ్బతి శిల్ప గారు మీరు మా కోసం ఏం చేస్తారో మీరే చెప్పండి. డైలాగ్ చెప్తారు, చెప్పండి. చేయి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ వర్డ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు రండి, చిట్టి తీసుకోండి, మీ దగ్గరే ఉంచండి. అలా పట్టుకోండి. ఎవరికి ఎంత డబ్బులు వచ్చాయో చూద్దామా? 900. 700. ఎంత చెప్పండి, ఎంత చెప్పండి? 800. అంత లేదు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చాలా మంది డబ్బులు గెలుచుకున్నారు. ఇప్పుడు ఇంకా గెలుచుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం మనం నెక్స్ట్ లెవెల్ ఆడదామా? ఓకే, మరి నెక్స్ట్ లెవెల్ ఆడడానికి నాకు ఇద్దరు కావాలి. మీ ఇద్దరు ఏం చేయాలంటే వింధ్య గారు అండ్ దీపిక గారు, అక్కడ ఒక బాస్కెట్ ఉంది, మీకు 40 సెకండ్స్, మీకు 40 సెకండ్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ బాల్ ని ఇలా ట్యాప్ చేసుకుంటూ తీసుకెళ్ళి ఇలా ఇందులో వెయ్యాలి. అలా పడేయకుండా బాస్కెట్ లో వెయ్యాలి. నేను పెద్ద స్పోర్ట్స్ ఆడను కాబట్టి నాకు తెలీదు, మీరు మాత్రం జాగ్రత్తగా ఆడండి. కొట్టుకుంటూ ఇలా బాస్కెట్ లో వెయ్యాలి. ఎవరైతే ఎక్కువ బాల్ చేస్తారో వాళ్ళు లక్కీ జోన్ ఆడతారు. ఓకే వింధ్య గారు, ముందు మీరు వచ్చేయండి. వింధ్య గారు రెడీ? ఓకే, ఆల్ ది బెస్ట్ చెప్పండి. థ్యాంక్ యూ. వింధ్య గారు ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే ఈ నవ్వు ఎండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా జనకా లాస్ట్ బాల్ నాట్ కౌంట్. మేము చాలా స్ట్రిక్ట్ గా ఆడతాం. ఇప్పుడు మీరు ఎన్ని బాల్స్ వేసారో చూద్దాం, రండి. 1 2 3 4 5 బాల్స్ వేశారు. స్ట్రిక్ట్ గా ఆడాలి మీరు. ఆడేశారుగా. ఇప్పుడు మీరు రింగ్ లోకి రండి. జాగ్రత్తగా ఆడండి. బాల్ ఇందులో హిట్ చేయాలి. హిట్ చేసుకుంటూ వెళ్ళి చెయ్యి తగలకుండా బాస్కెట్ లో పడాలి బాల్. ఆవిడ 5 వేసారు, మీరు 6 వేయాలి, లేకపోతే డబ్బులో కూడా ఆవిడ వేసుకెళ్ళిపోతారు పాకెట్ లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీని నవ్వుతోనే ఎలిగిపోయూ ఎస్సు నడుమును చూస్తే నడుమును చూస్తే నేను పోతా బయలెళ్ళిపోతా
పర్లేదండి. మీరు న్యాయంగా ఆడినా అన్యాయంగా ఆడినా 2 బాల్స్ అందులో వేసి మిగతావన్నీ భూమికి అంకితం చేశారు. దట్స్ ఓకే. మీరు రండి. మీరు ఈ గేమ్ లో 5 బాల్స్ బాస్కెట్ లో వేసి లక్కీ జోన్ లోకి వెళ్ళిపోయారు. మీరు కూడా చాలా బాగా ఆడారు. ఎప్పుడు ఎవరికి భయపడకండి, భయపడితే ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వింధ్య గారు, మీకు డబ్బులు ఇవ్వడం కోసం మనందరికీ ఫేవరెట్, మనకేంటి జిల్లాలో ఉన్న అందరు ఆడపిల్లల ఫేవరెట్ మన్మధుడు సోగ్గాడు, మన కింగ్ నాగార్జున గారు వచ్చారు. అలాగే పక్కనే వాళ్ళ కోడలు సమంత గారు కూడా వచ్చారు. అలాగే రంభ గారు కూడా వచ్చారు. నేను నా పర్ఫార్మెన్స్ చేస్తుంటే మీరేం పర్ఫార్మెన్స్ చేస్తున్నారో చెప్తారా? నాగార్జున డైలాగ్ చెప్దామని అనుకుంటున్నాను. చెప్పండి. మా శివాడి తస్సదియా. అది మాసివాడి తస్సదియానో బాస్ వాడి తస్సదియా, మాసివాడి తస్సదియా. ఓకే, సమంత గారికి ఒకసారి ఆవిడ పద్ధతిగా దండం పెడుతున్నారు, పెట్టండి మీరు కూడా. ఈయనకోసారి హాయ్ చెప్పండి. హాయ్. ఏంటి ఆయనకు అలా చెప్తున్నారు? సోగ్గాడు వస్తే మీకోసం, మా సోగ్గాడికి కొంచెం లవ్ అఫెక్షన్ ఇవ్వండి. రంభగారిని పలకరించండి. హాయ్ రంభ గారు. సరే, ఇప్పుడు వీళ్ళ ముగ్గురు దగ్గర డబ్బులు ఉన్నాయండి, కానీ ఒక్కరి దగ్గర మాత్రమే కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఎవరి దగ్గర అని మీరు అనుకుంటున్నారు? రంభ. రంభ గారి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఏంటి మీ స్ట్రాటజీ? జనరల్ గా ఎవరైనా చూస్ చేసుకునేది వీళ్ళనే అని అనుకుంటారు, కాబట్టి నేను అట్లా చెప్పాను. అలా చెప్పారా? బాగా బ్రెయిన్ వాడారు. కానీ నాకు మాత్రం సోగ్గాడి దగ్గరే డబ్బులు ఉన్నాయి అనిపిస్తుంది. లేదు రంభ గారు. రంభ గారు ఫిక్స్. రంభ గారు ఫిక్స్. మీరే తీయండి, నేను లెక్క పెడదామా? 1900. ఇదిగోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడేద్దామా? దీనికి నాకు కావాలి 4. మీ 4 కలిసి ఇప్పుడు ఈ ఆడియన్స్ లక్కీ జోన్ ఆడతారు. మీకు బాగా తెలిసిన గేమ్, మళ్ళీ స్పెషల్ గా ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. మ్యూజికల్ చైర్స్. ఈ గేమ్ లో ఒక్కొక్కరిగా వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా వెళ్ళిపోయిన వాళ్ళందరినీ ఒట్టి చేతులతో పంపించకుండా డబ్బులు ఇచ్చి పంపిస్తాం. మ్యూజిక్ ప్లీజ్. గుండె తట్టి చక్కా చక్కా. ఏం పర్లేదమ్మా, నీకు డబ్బులు ఇస్తాను, చాక్లెట్ కొనుక్కో. 700 రూపాయలు. కంగ్రాచులేషన్. జాగ్రత్తగా ఆడండి. మీరు ఎలాగూ తీన్మార్ చేయట్లేదు కాబట్టి బతుకమ్మన్నా ఆడండి. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. పర్లేదు, 800 రూపాయలు వచ్చింది మీకు. 1 2 3 4 5 6 7 8. కంగ్రాచులేషన్. 900కి 1000కి 100 కదా తేడా. ఎవరైనా పర్లేదు అనుకోకూడదండి. గేమ్ లో నేనే గెలవాలి అనే స్పిరిట్ తో ఆడాలి. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్స్ అబౌట్ విన్నింగ్. ఇప్పుడు మీరు ఏ స్టెప్ వేయాలో నేను ఒకసారి చూపిస్తా, అదే స్టెప్ వేయాలి. దయచేసి ఈ స్టెప్ అయినా కొంచెం దూరంగా వేయరా. ఓకే, మ్యూజిక్. Dame tu cosita,
నేనేమన్నా అన్నానా? ఏమనలేదు. పోనీ పాట నేను ఆపానా? ట్రయల్ అనుకుంటున్నా. ట్రయల్ అనుకుంటున్నారా? మీకు 900 రూపాయలు వచ్చాయి. ఇదిగో 1000 రూపాయలు. కంగ్రాచులేషన్. మళ్ళీ రేపు సాయంత్రం 6 గంటలకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు, బాయ్. పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు ఉంటాయి. పెద్ద పుల్లి లెక్క కొట్టిదిరో మన బస్తాలు ఉంటాయి.